అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బండి మీద మనల్ని ఏం పెట్టిరు మమ్మీ స్కార్ఫ్. ఓకే, బైక్ అన్వీలింగ్ చేసామా, ఒక కొత్త బైక్ అన్వీలింగ్కి వెళ్తున్నాం. సో దానికంటే ముందు మన బైక్ అన్వీలింగ్ చేసాం. 3, 2, 1 రాదంత తొందరగా, ఎందుకంటే ఇది అంత స్మూత్ క్లాత్. ఇది అన్వీలింగ్ స్టైల్లో తీస్తే చిరిగిపోతుంది ఎక్కడికక్కడ. బై ద వే, ఇది ఏదైతే ఉందో అంటే కవర్ నా టీఆర్కే కూడా ఇది ఉంది. ఆహా ఆహా, ఎంత నీట్గా ఉంది చూడు బండి. ఎన్ని రోజులు అయిందా తీసి 15 days పైన అవుతుంది. 15 days కింద అడిగిపించిన 15 days అవుతుంది. ఎంతమంది మన సావిత్రిని మిస్ అయ్యారు కింద కామెంట్స్ చెప్పండి. ఫస్ట్ అందరికీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మనం ఒక కొత్త బండి లాంచ్కి వెళ్తున్నాం. స్పెషల్ బండి. ఈ బండి చాలామందికి డ్రీమ్ బండి ఉంటుంది, చాలామంది కొనుక్కోవాలనుకుంటారు. అందరికీ అరే నాకు ఇలాంటి ఒక సూపర్ అడ్వెంచర్ బైక్ కావాలని చెప్పి అనుకుంటారు. ఆ బండి లాంచ్కి వెళ్తున్నాం. ఆ బండి బ్రాండ్ నుంచి నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో సావిత్రిని తీసాం, కొంచెం గలీజ్ ఉంది, సాఫ్ చేద్దాం. సాఫ్ చేసి తీసుకొని బయలుదేరదాం. వీలైతే కొంచెం మోటో వ్లాగ్లో ముచ్చట్లాడుకుంటూ పోదాం. పదండి. నాకు ఎన్ని రోజులు అయిపోయిందో మోటో వ్లాగ్ చేసి, నేను అంత కొత్తగా అనిపిస్తుంది. ఇది కెమెరా మైక్ పనిచేస్తుందా, పనిచేస్తలేదా, కెమెరా ఏ యాంగిల్లో సెట్ చేయాలి అంటే కొత్తదనంతోనే తీసుకొని వస్తా. కానీ ఇప్పుడు మొత్తం పెద్ద నేనే ఈ మోటో బ్లాగింగ్ కి ఎవరు లేరు ఇండస్ట్రీ వస్తుంది, మైక్ వస్తుంది. ఓకే, అదే ఏంటంటే ఇది మళ్ళీ కొత్త కెమెరా, డీజే పంపించిన కెమెరా. ఇది ఎట్లా పని చేస్తుందో ఏందో తెలియదు, గాలి ఎంత వస్తుందో తెలియదు. చెమటలు పడుతున్నాయి నాకు మోటో బ్లాగింగ్ గురించి మాట్లాడాలంటేనే. మోటో బ్లాగింగ్ తోపులు ఉన్నారు మా మోటో బ్లాగింగ్లో. చలో, ఎంత తోపులో చెప్పాలన్నా. బేసిక్గా నేను ఒకరి గురించి మాట్లాడా, వాళ్ళు మన గురించి మాట్లాడినప్పుడు మాట్లాడదామని చెప్పి వెయిట్ చేస్తాను. నేను నా ఒపీనియన్ ఏదైతే ఉందో అది నేను క్లియర్గా షేర్ చేసిన. లాస్ట్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే, ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ మీద నడుస్తుందో దీని మీద నేను కూడా ఒక చిన్న బ్లాగ్ చేసిండే. బేసిక్గా ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరు ఏం చేస్తున్నారు అన్న దానిపైన ఒక చిన్న క్లారిటీ ఇచ్చిన. అండ్ దానిపైన కూడా చాలామందికి నేను చెప్పిన ఒపీనియన్ కొంతమందికి నచ్చలేదు. ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, దానిలో నేను అప్రిషియేట్ కూడా చేసిన. నేను మొత్తం అంతా అపోజ్ కూడా మాట్లాడలేదు, ఎందుకంటే వాల్ రైడ్ చేయడం తక్కువ కాదు, కష్టమే. కానీ వాల్ రైడ్ చేయడానికి దాని వెనకాల ఏదైతే ప్రోగ్రెసివ్ చేస్తున్నాడో అది తప్పని చెప్పిన నేను. సో పదండి, మనం ఇక దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం, మనం మోటో బ్లాగ్ చేసుకుంటా మనకి ఇప్పుడు ఏదైతే పని ఉందో దానిపైన వెళ్దాం. పదండి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో ఈ సావిత్రిని స్టార్ట్ చేసి దగ్గర నాకు 15 days పైన అవుతుంది. చూద్దాం స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కదా. 3, 2, 1 స్టార్ట్. పర్ఫెక్ట్. సో నమస్తే సాయి గారు, వెల్కమ్ టు మై మోటో బ్లాగ్. సో మెయిన్ రీజన్ యాక్చువల్గా నేను టీఆర్కే అమ్మడానికి ఇదే. 15 days నేను బండిని స్టార్ట్ చేయకుండా వదిలేస్తున్నా. సో దానికోసమే టీఆర్కే అమ్మేసి ఇది తీసుకున్నా. ఇది 15 days కదా, 20 days వదిలేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది వెరీ వెరీ లో ఆన్ పాకెట్. నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది, దీన్ని కూడా సెట్ చేయాలి. ఇంతవరకు సెట్ చేయాలి నేను హిమాచల్ రైడ్ నుంచి వచ్చిన తర్వాత. మా శ్వేత రాదనుకుంటా. అమ్మా, చలో బయలుదేరదామా. హలో శ్వేత, ఇక్కడ ఉంది. ఆల్రైట్, సో ఈ కొత్త బండి చూడడానికి అండ్ మీ అందరికీ చూపెట్టడానికి మనం మన ఇంటి దగ్గర నుంచి ట్రాంప్, బంజారా హిల్స్ ట్రాంప్, రెట్రో ట్రాంప్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. అండ్ రూట్ కూడా డిసైడ్ చేసినాం మేము. ఇప్పుడు 6 అవుతుందంటే టైం, మొత్తం హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జామ్ టైం అనమాట. సో ట్రాఫిక్ ఏడికెళ్ళి తక్కువ ఉంటుందో ఆ రూట్ డిసైడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. బేసిక్గా మనం ఏదైతే రూట్లో తక్కువ ఉంటుంది అనుకుంటే మా ట్రాఫిక్ ఆ రూట్లోనే ఎక్కువ ఉంటుంది. బట్ మన లక్ని టెస్ట్ చేసాం పదండి. అమ్మా, హెల్మెట్ పెట్టుకొని ఇట్లా బయటికి రాగానే నాకు ఫేస్ అంతా స్వెట్ అయిపోయింది. ఇట్లా ఆ రేంజ్లో ఉంది వేడి. మస్తు రోజులు అయిపోయింది బండి తీసి, అందుకే బండి తీసిన. లేకుంటే నేను కార్లో కానీ లేకుంటే ఓలాలో వెళ్ళిపోతుండే. ఓలాలో అయితే ఇంకా సుకూన్గా వెళ్ళిపోవచ్చు హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టుకొని.
అంటే కాదు, పిల్లలు స్కూటర్ నడిపేయడం పెద్ద విషయమేం కాదు, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కానీ పేరెంట్స్ పిల్లలకి స్కూటర్ ఇచ్చి రోడ్ల మీద ఎట్లా వదిలేస్తారు, అది కూడా హెల్మెట్ లేకుండా. పేరెంట్స్ చూసుకోవాలి. ఓకే, చిన్న ఉన్నప్పుడు మనం కూడా నడిపిస్తుండే, ఇంటి దగ్గర నడిపిస్తుండే, ఇట్లా రోడ్ల మీదకి వచ్చి రాకుంటుండే. మనము స్కూల్ దగ్గర స్టైల్ కొట్టడానికే, ఫ్రెండ్స్ని కలవడానికే పోతుండే. బికాజ్ అంతకంటే ఎక్కువ మనకు ధైర్యం ఉండదు, అంతకంటే ఎక్కువ మన పేరెంట్స్ కూడా అలా చేసేటోళ్ళు కాదు. చూసిరా ఇప్పుడే ఖతర్నాక్ జలకిచ్చింది అక్క. అట్లా చేతులు ఇడిచేసి హ్యాండిల్ మీదకి వెళ్ళి 2 చేతులు వదిలేసేసి దుమ్మచా స్టైల్లో పోవడం, అదొక ఫ్యాంటసీ, అది ఏం స్టైల్ అనుకుంటారో తెలియదు. కానీ ఒక చిన్న సెకండ్, ఒక చిన్న తప్పు లైఫ్ తీసుకుంటుంది, ప్రాణాలు తీసుకుంటుంది. అది అర్థం చేసుకోరు. అది మనం చెప్పినాం అనుకోండి, అరే నువ్వు ఓడరా మాకు చెప్పనీకే, ఫస్ట్ నువ్వు అన్ని రూల్స్ ఫాలోగా అని చెప్పంటాం. మీ ఇష్టం బై, మీ లైఫ్ చెప్పాల్సింది మనం చెప్తాం, చేసేది మీ చేతులలో ఉంటుంది. పాటిస్తే మంచిది, పాటించకపోతే మీకు మంచిది కాదు, మనకేం చేసేది. పేరెంట్స్ హస్ టు టేక్ కేర్. వావ్, ఈ ఇద్దరు అక్కలు ముచ్చట్లు వేసుకొని హెల్మెట్లు పెట్టుకోలేరు. అంటే మళ్ళీ హెల్మెట్ పెట్టుకుంటే మాట్లాడుకోవడానికి టైం ఉండదు కదా, మిస్ అయిపోతుంది. అయినా ఇంత స్పీడ్లో నిజంగా క్లియర్గా ఎట్లా వినిపిస్తుందో, గ్రేట్. చాలామంది హెల్మెట్ ఎందుకు పెట్టుకోరు తెలుసా? ఎంటికలు ఖరాబ్ అయిపోతాయి, హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి. చిన్న రాయొచ్చి గుండుకు తెలిగింది అనుకో, వాళ్ళకి తెలియదేమో వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి. తెలుసు, కానీ ఏంటంటే ఏమవుతుంది, ఎందుకు వస్తుంది రాయి, ఏం తలగదు, మేము మస్తు స్ట్రాంగ్, రాయి కంటే మా హెడ్ స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటారు. అట్లా కాదు కాక, హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదో ఇంటికాడ గల్లీలో తిరుగుతున్నాం, మనం దుకాణం కాడికి వేయించినాం అంటే పెట్టుకోలే అంటే నడుస్తుంది. కానీ ఇంత పెద్ద రోడ్డు మీద వచ్చినప్పుడు ఏడికెళ్ళి ఏ రాయి వచ్చి తగులుతుందో తెలియదు, ఏడ సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుందో తెలియదు, ఏడ జప్మని తలకాయ ఏడ తగులుతుందో తెలియదు. పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటే మన సేఫ్టీ కోసం. అదొకటే కాకుండా డిసిప్లిన్. మనం నలుగురం హెల్మెట్ పెట్టుకొని, అంటే రోడ్డు మీద అందరం హెల్మెట్ పెట్టుకొని పోతున్నాం అనుకోండి, సడన్గా ఒక బండి మీద హెల్మెట్ పెట్టుకోకుండా ఎవరైనా నడిపిస్తారు అనుకోండి, మనకి అషేమ్ అనిపిస్తుంది. జరా అరే ఏంట్రా పోయి అందరు హెల్మెట్ పెట్టుకుని నేను ఒక్కనే పెట్టుకోలే, అట్లాంటి ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఒక భయం అనేది లోపల వచ్చేస్తుంది. ఇక ప్రతి ఒక్కరు అరే రోడ్డు మీద ఎందుకు అందరు మంచి హెల్మెట్లు పెట్టుకుంటారు, నేను ఒక్కనే హెల్మెట్ పెట్టుకుంటలే అని చెప్పి హెల్మెట్లు పెట్టుకుంటారు. అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా మస్తు లైట్ తీసుకుర్రు హెల్మెట్లు. అదిగో ఇంతకుముందు ఇన్ని తలకాయలు కనిపించకుంటుండే హెల్మెట్ లేకుండా, ఇప్పుడు మస్తు కనిపిస్తున్నాయి. రే హైదరాబాద్ సిటీలో ఉన్నామా, మనం ఇంకేమైనా విలేజ్లో ఉన్నామా? అది కూడా హైటెక్ సిటీ రోడ్లా. ఈడ హెల్మెట్ పెట్టుకోకపోతే డైలీ డ్రైవ్ ఉంటుండే పోలీసులు. అది హెల్మెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని పక్కకు ఆపేస్తుండే, ఆపేసి ఫైన్లు అవన్నీ కలెక్ట్ చేస్తుండే. ఈ మధ్య బంద్ చేసిర్రు అనుకుంటే ఇవన్నీ. ఈ మధ్య ఇంకా టెక్నాలజీ స్మార్ట్ అయిపోయింది కదా, ఫోటోలు తీస్తారు, ఫైన్ మన నెంబర్ ప్లేట్ కేసేస్తారు, ఫైన్ కట్టకపోతే 50% డిస్కౌంట్ ఇస్తారు. అయినా హెల్మెట్కి ఫైన్ పెంచాలి హెల్మెట్కి ఫైన్. మరి నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నా, నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఇంతమందిని హెల్మెట్ లేకుండా హైదరాబాద్ సిటీలో నడిపేయడం. ఒక్క బండికి హెల్మెట్, అంటే ఒక్కరికి హెల్మెట్ లేదు. వాడు ముంగట చూడండి, 2 పోతున్నారు, 3 స్ట్రైట్గా. ఇప్పుడు వెనకాల మస్తు మందిని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చినా నేను. వారి దేవుడు, భయం లేకుండా పోయింది భయ్యో. అగో ఇంకోటి, 3 ఆ వెనకాల. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తుర్రు భయ్యా? మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే చూడండి, హైదరాబాద్లో ఎంతమంది అసలు హెల్మెట్ లేకుండా నడిపిస్తుర్రు. పోలీసుల భయం అస్సలు లేదనుకుంటా మన వాళ్ళకి. ముంగట ఇంకో బండి. ఇంతకుముందు చెప్పలే, 2 అక్కలు మాట్లాడుకుంటూ పోతారు అని చెప్పి. వీళ్ళిద్దరు చెల్లెలు అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి హెల్మెట్లు పెట్టుకోలేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ నడుస్తుంది వాళ్ళకి బండి మీద. హెల్మెట్ పెట్టుకుంటే వినిపించదు. అందుకే ఎగ్జాక్ట్లీ ఆమె చెవు ధర పెట్టింది, ఆమె మూతి ధర చెవు పెట్టింది. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ నీకే. గ్రేట్. అరే దేవుడో, ఇదేం ట్రాఫిక్ జామ్ రా బాబు. నాకు తెలిసి 6 నెలలు అయిపోతుంది నేను ఈ ట్రాఫిక్ జామ్లో నడిపించి, ఈ రోడ్లలో ఈ టైంకి వచ్చి, ఇట్లా సాయంత్రం పూట 6 గంటలకు బయటకు వచ్చి. హైదరాబాద్లో కూడా మంచిగా గట్టినే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మనం వేరే సిటీలను బాగా బద్నాం చేస్తాం, బెంగళూరు అని చెప్పి, కానీ గీడ కూడా ఉంటుంది ట్రాఫిక్. ఇదిదా హైదరాబాద్ సిటీ, ట్రాఫిక్ జామ్ సిటీ. నిప్పు సెగలు కాకుతుంది ఇదైతే, వేడి సెగలు. నాది ఆల్రెడీ అంబియన్ సెన్సార్ 40 degrees చూపిస్తుంది ఇక్కడ.
ఇక్కడ ముంగట పని చూడండి 1 2 3 4 ఆహా ట్రిపుల్ రైడింగ్ కాదు డబల్ రైడింగ్. ట్రిపుల్ రైడింగ్ని మించి అంతకు మించి వస్తుందా మళ్ళీ బండి అగో టేక్ ఏ లుక్. కానీ ఇంత ధైర్యంగా నలుగురు నెక్కించుకొని పోతుందంటే మనోడు గట్స్ని ఒప్పుకోవాలి. ముంగట ట్రాఫిక్ పోలీస్ లేడు, ట్రాఫిక్ పోలీస్ ఎవరు పట్టుకుంటే ఏంది అన్న గట్స్ ఉంటాయి కదా, ఆ గట్స్ మామూలు గట్స్ కావు అవి. ఇవంతా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఇది ఏమంటారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కాదు కూడా ఫ్రెండ్స్ అనాలేము. ఏమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్స్ చెప్పండి. అమ్మా గాలి తగులుతుంది ఆయన. ట్రాఫిక్లోకి వెళ్తారా బయటకు వచ్చినాం, ఊపిరి ఆడుతుంది. ఇప్పటిదాకైతే ఊపిరి ఆడకుండా నీళ్ళ లోపల ఉంటే ఎట్లుంటుంది అట్లుంది. వాటర్ ఎఫెక్ట్, స్వెట్ ఇట్లా కళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా జారుతుంది. అమ్మా లైఫ్ లైన్ బ్రిడ్జ్, దుర్గం చెరువు. ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్లేస్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసినో ఈరోజు అక్కడ ట్రాఫిక్ లేదు. ఎక్కడైతే ట్రాఫిక్ ఉందా అని చెప్పి రోడ్ సెలెక్ట్ చేసినో ఆ రూట్ మొత్తం అంతా జామ్ ఉంది. ఇది జగన్నాథ్ టెంపుల్ మన హైదరాబాద్లో. ఎగ్జాక్ట్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ భవన్ పక్కకే ఉంటుంది. తెలంగాణ ఆఫీస్ ఉంటుంది కదా దాని పక్కకి. అబ్బా లాస్ట్ టైం అంటే ఎప్పుడు వచ్చినా కానీ ఈ రోడ్ అంతా జామ్ ఉంటుంది. దీనికి వెళ్ళి బయటికి రానికి దగ్గర 15 to 20 minutes టైం పడుతుంది. చూడండి ఈరోజు 30 seconds బయట పడ్డాం. అండ్ ఇప్పుడు కొంచెం ముంగట పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం పోవాల్సిన షోరూమ్ ఉంది, ట్రాంఫ్ రెట్రో ట్రాంఫ్ హైదరాబాద్. ఓకే వచ్చేసినాం మనం ట్రాంఫ్ దగ్గరికి. ఇక్కడే మన బైక్ లాంచ్ ఉంది. రీచ్ అయిపోయినా మనం రెట్రో ట్రాంఫ్ హైదరాబాద్కి. పదండి లోపలికి వెళ్దాం. బైక్ సార్ కదా నేను ఇప్పుడే శ్రీమంతలు అంటున్నాను. ఇలాంటి ఈవెంట్స్లోనే కలుస్తున్నాం, బయట కలవడానికి అవకాశం దొరుకుతలే అని చెప్పి. సో 5-6 kilometers away బయట నుంచి. మీరు ఉండేది ఎక్కడ? కొండాపూర్ అంతే. మేబీ 7-8 kilometers. శరణ్ ఇంటి దగ్గర ఉంటాడు. హాయ్ బ్రో, హౌ యూ? నైస్ మీటింగ్ యూ ఫైనల్లీ ఆఫ్టర్ వెరీ ఈవెంట్లో. ఐ గెస్ మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. చాలా వీడియోస్ చూసినా నేను. ఫాలోయింగ్ యూ ఆన్ ఇన్స్టాగ్రామ్. అయితే మేము రెగ్యులర్ చూస్తుంటాం. నీ టైర్స్ చూసి మోడల్ కూడా హిమాలయన్ Q+ కన్వర్షన్ చూసి ఇన్స్పైర్ నేర్చుకుని. సో అంటే ఇప్పుడు పెద్ద బైక్స్ మీరు చాలా నడిపించారు. ఒపీనియన్ ఆన్ దిస్ లైక్ అంటే వాట్ యూ ఫీల్ చేంజ్? Didn't ride it yet, so can't say anything much. By the appearance, it looks same as the older 900. దీంట్లో మేజర్ చేంజెస్ ఇంజన్లో. సో ఇంజన్ నడిపితే బ్యాక్ టు బ్యాక్ తెలుస్తుంది. నా దగ్గర 850 ఉండేది, BMW 850. అది అప్డేట్ అవుతుంది, ఇది అప్డేట్ అయింది. రెండు సేమ్ పవర్స్, ఆల్మోస్ట్ సేమ్ టార్క్. అది ఇంకా లాంచ్ అయితే రెండింటికి కాంపిటీషన్ అప్పుడు తెలుస్తుంది ఇది బాగుంది. సో టైట్ కాల్ కానీ మార్కెట్ ఇప్పుడు మిడిల్ వెయిట్స్ చూస్తుందంటే తెలియదు. 400 లేదా 1200, 1300. ఎంత ఎక్స్ట్రీమ్ లేదు కానీ ఇక్కడ ఇంజన్ తీసుకున్నా కానీ సరౌండింగ్లో. సో దట్స్ ద ఒపీనియన్ యాక్చువల్గా. బికాజ్ ఎందుకంటే బేసిక్గా ఇట్లాంటి మోటార్ సైకిల్స్ ఎవరైతే ఎక్కువ నడిపిస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో టైగర్ 800 తీసుకున్నప్పుడు
ఇంతకుముందు చిన్న బైక్ నుంచి అది పెద్ద బండి ఆ తర్వాత మళ్ళీ 1200కి వెళ్ళి ఇప్పుడు అందరూ చాలా మంది 400 నుంచి డైరెక్ట్ 1200 వెళ్ళిపోతారు, మధ్యలో ఎవరు తీసుకోవాలి. కానీ ఆ మిడ్ లైన్ సెగ్మెంట్ కూడా ఇప్పుడు అది చాలా క్రౌడెడ్ అనిపిస్తుంది నాకు. Even 400cc. 400 Yeah, too many options. Exactly. Every brand has one. One, yes. Brand has one 400cc. అండ్ 400cc చాలు మన Indian road conditions riders కి. And it depends. Depends. You have to stress it out. 400, కొంచెం especially if you're used to the bigger bikes, bigger bikes. you will have always fun with a bigger bike. Yes. హిమాలయన్ తీసుకుని ఆల్రెడీ హిమాలయస్కి That వెళ్ళిపోయి helps. It was good actually. అంటే నాకు అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు బికాస్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే హిమాలయస్కి పోయిన తర్వాత అక్కడ యూ వాంట్ రైడ్ మోర్ slow దెన్ yeah. 40-50. నేను అంతకన్నా మంచి పని ఏం చేస్తాను, హిమాలయన్ కూడా కొడదాం అనుకున్నా, అది కూడా కొట్టలేదు. అప్పుడు మీరు రెంట్ చేసుకుంటాను. బెస్ట్ నడిపించుకుంటూ ఇక్కడ నుంచి అంత దూరం ఐ గెస్ లదాఖ్ మీరు 2 సార్లు వెళ్ళి ఉంటాయి, 2 times. నేను ఇప్పుడు వెళ్తే 4 times. మళ్ళీ అదే సేమ్ రూట్, మళ్ళీ అదే సేమ్ కథ. ఇంకెళ్ళాలి ఆఫ్ రోడ్స్ కొత్త వెతుక్కుని వెళ్ళి అండ్ చూసుకుని. యూ నో వాట్, యాజ్ యూ గ్రో ఓల్డర్ అంటే పెద్దగా కొద్ది లైఫ్లో స్టార్ట్ రియలైజింగ్ సేఫ్టీ ఇలాంటివన్నీ వస్తాయి. కొంచెం More లైక్ 5-6 ఇప్పుడు years నువ్వు back అనట్లే కార్ అని. ఎగ్జాక్ట్లీ. అంతే. నేను ఇక్కడికి ఎవరు చెప్పలేదు. సారీ బైక్ మానేసి కార్ వెళ్తున్నాడు. ఓ మై గాడ్. నేను కుకట్పల్లి ఫస్ట్ ఫెరారీ. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు చరణ్ ఇంకా శ్రీమాన్ అన్నట్టు ఫెరారీ వస్తే డెఫినెట్లీ మనం ముగ్గురం కలిసి రైడ్కి వెళ్దాం. దానిలో 2 సీట్లు ఉన్నా సరే వీళ్ళు చూసాం చలో. ఆల్వేస్ నైస్ టాకింగ్ టు ఆల్వేస్. ఎంజాయ్ రైడ్స్ వెల్. అందరికి చూపిస్తున్న ప్లేస్ మంచిగా. థ్యాంక్స్. ఐ విష్ యూ ద సేమ్ యాక్చువల్లీ. I told you one thing, remember, ikkada cheppali, you keep following what Your you love. Passion, you doing that, keep going. మీన్స్ అలాట్. థ్యాంక్ యూ. చలో Bye, bye, బాయ్ bye. బాయ్. Bye. ఇలా కాకుండా నార్మల్గా కూడా కలిసి అవకాశం దొరికితే చాలా మంచిగా ఉంటుంది. Sure. ఐ డోంట్ నో వెన్ దట్ టైం కమ్స్. ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ర్యాండమ్ గా కలుస్తాం కదా. అంటే షూర్గా కలుస్తాం ఇట్లా వస్తే. బయట ప్లాన్ చేసి కలవాలంటే ఈ మీద మేమే కలుస్తాం మీకు. అవునవును. బట్ తప్పుడు కలిసాం ఒకసారి. మేబీ నేనే మళ్ళీ అప్రోచ్ అవుతా. Sure. ట్రై టు గో ఫర్ ఎ స్మాల్ స్పిన్. దగ్గరే కదా ఎప్పుడైనా. Yeah. ఇక్కడనే అసలు కాలేదు, అక్కడంతా మంచి ఏసీ ఉంది. సో ఇవే అనమాట కొత్తవి 2 బండ్లు, టైగర్ 900, సో ర్యాలీ ప్రో. సో 2 కొత్త మోటార్ సైకిల్స్ లాంచ్ అయినాయి ఈరోజు. ఒకటేమో ఇది కాకి గ్రీన్ అంటారు అనుకుంటా. సో మీరు చెప్పండి పాత టైగర్కి ఈ టైగర్కి డిఫరెన్స్ ఏముందన్నది. స్పెక్స్ వైజ్ చూసుకుంటే ఈ మోటార్ సైకిల్ చూడడానికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది పాత టైగర్ లానే, కాకపోతే ఏదైతే ఇంజన్ ఉంది కదా, ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం చేంజ్ అయింది. సో లాస్ట్ వర్షన్లో 95 horses పవర్ ఉండే, 95 to 97, కానీ ఇప్పుడు 105 horses పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇంజన్లో పవర్ పెరిగింది అండ్ అట్లనే టార్క్ కూడా పెరిగింది. 87 Nm నుంచి 90 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు నా దగ్గర, బట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలిపెడతా. అండ్ చూడ్డానికైతే అంటే ఇట్లాంటి మోటార్ సైకిల్స్ ఏవైతే 900cc ఉంటాయో, సో ఈ మోటార్ సైకిల్స్ ఎంత వర్సటైల్ ఉంటే, ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఈజీగా మనం వీటిని ఆఫ్ రోడ్లో కానీ ఆన్ రోడ్లో కానీ నడిపించవచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ మోటార్ సైకిల్స్ ఏంటంటే లగ్జరీ. సో బేసిక్గా ఎవరైతే ఫన్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే ఈ మోటార్ సైకిల్స్ ఇప్పుడు 15,000 రూపీస్ ప్రైస్ కొంచెం పెరిగిందనమాట. ప్రైస్ పెరిగింది 15,000 రూపీస్ ఆన్ రోడ్ ఏదైతే టాప్ ఎండ్ ఉందో దానిపైన. ఇంకా మిగతా ప్రైస్ డీటెయిల్స్ రైడ్ చాలా తొందరలోనే చేస్తాం. అండ్ చూడ్డానికి అయితే అఫ్కోర్స్ టైగర్ చూడడానికి ఒక వెరీ వర్సటైల్, వెరీ అట్రాక్టివ్ మోటార్ సైకిల్ కనిపిస్తుంది. అండ్ ఎక్కడానే కూడా బండి మీదకి ఎక్కినప్పుడు ఇట్స్ వెరీ టాల్, వన్ ఆఫ్ ద వెరీ టాలెస్ట్ మోటార్ సైకిల్. దీని మీదకి ఎక్కినప్పుడు కూడా ఎంత టాల్ ఫీలింగ్ ఉందో చూడండి ఒకసారి. ఎట్లా చూపెట్టు, ఎంత పైకి ఉంది. ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి నేను ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టుంది, చాలా పైన ఉంది కదా. దీన్ని నడిపించాను. ఇంకొక విషయం ఏంది తెలుసా టైగర్లో, సో నేను బేసిక్గా టైగర్ 900 నడిపించిన అండ్ ర్యాలీ ఎక్స్ప్లోరర్ 1200cc కూడా నడిపించిన, జీటీ ర్యాలీ ఎక్స్ప్లోరర్. దీనిలో అంటే ఈ మోటార్ సైకిల్ వెయిట్ ఆల్మోస్ట్ 230 kgs ఉన్నా కానీ మనం ఎప్పుడైతే మోటార్ సైకిల్ని లేపుతామో, ఈ మోటార్ సైకిల్ వెయిట్ ఇంత ఉన్నా కానీ మనం ఎప్పుడైతే ఈ మోటార్ సైకిల్ని లేపుతామో మనకి వెయిట్ అస్సలు అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే డిజైన్ చేస్తారో మోటార్ సైకిల్లో అంత అద్భుతంగా డిజైన్ చేస్తారు. సో మేబీ మనం డబ్బులు కూడా ఇస్తుంది దానికోసమే. అండ్ దీంట్లో అసలు యూ నేమ్ ద ఫీచర్
ఇలాంటి ఒక ఫీచర్ చెప్పండి, ఆ ఫీచర్ దీనిలో ఉంటుంది. ఇప్పుడు సీట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా హీటెడ్ సీట్స్ అనమాట. అండ్ హీటెడ్ గ్రిప్స్తో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్స్ ఉంటాయి, మోడ్స్ ఉంటాయి, మనం పవర్ మోడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ TFT డిస్ప్లే. ఒకసారి చూడండి, TFT డిస్ప్లే కూడా ఉంది. ఒకసారి దీని TFT డిస్ప్లే కూడా కొంచెం సైజ్ అనేది పెరిగింది. ఒక టచ్ స్క్రీన్ ఇచ్చేస్తే సరిపోద్దేమో. అండ్ నాకు తెలిసి ఈ వైజర్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అడిషనల్ వైజర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీన్నే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం లూజ్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్రేజీ, వన్ ఆఫ్ అ క్రేజీ ఆఫ్ రోడ్ మెషిన్, ఫన్ బైక్ అనమాట, ఫన్ అండ్ ఫ్యాన్సీ బైక్. సో దీని ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీరు చేయండి షోరూమ్కి, మన రెట్రో ట్రైమ్కి. మీకు ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. సో తొందరలోనే మనం ఈ మోటార్ సైకిల్ నడిపిద్దాం. సో ఎప్పుడైతే వీళ్ళు మనకి అవైలబుల్ చేస్తారో అప్పుడు నడిపించి దీని అంటే మెయిన్లీ దీని ఇంజన్లో చేంజెస్ అయినాయి అనమాట. ఆ ఇంజన్లో చేంజెస్ అనేది మనం నడిపిస్తే మనకు అర్థమవుతుంది. సో కరెంట్ అయితే పదండి మన ఇంటికి వెళ్ళేద్దాం. పోదామా? తీసుకుంటావా బండి? మా అన్నయ్య ఇప్పిస్తున్నాడు. మా అన్నయ్య విత్ 2,36,000 మెంబర్స్ కాంట్రిబ్యూషన్తో మా అన్నయ్య నాకు ఫ్రీగా ఇస్తా అన్నాడు. జస్ట్ నవ్వు ఇప్పుడే కాల్ చేశాడు మాకు. నువ్వేం చేసినావు దానికోసం? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినావు దానికోసం? లేదన్నా, దాంట్లో అంటే కొత్తగా నిన్ననే పెట్టాడన్న 500 బదులు చిట్టీలు వేస్తాడంట. ఇప్పుడు చిట్టి ఎవరికి వస్తే అది బండి సౌండ్ అనమాట. చిట్టి దాంట్లో చిట్టి ఎవరికి వస్తే బైక్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పు. అంటే అందరికి ఆ 2 lakh మెంబర్స్ ఒక చిట్టి వేస్తామన్నా. చిట్టీలు ఇలా ఇస్తారా? చిట్టీలు ఇలా అని ఒక చిట్టి తీస్తారు. చిట్టీలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి బైక్ ఫ్రీగా ఇచ్చేస్తాడు. 900cc. 900cc. మళ్ళీ మీ అన్నయ్య దేనిపైన అయిపోయింది కదా, మొత్తం టెలిగ్రామ్ బెట్టింగ్ లోనే ఉన్నాడు కదా, అంటే దాంట్లోనే చూసుకొని అసలు ఫుల్ బిజీ అయిపోయాడు. నీకు అర్థం అవట్లేదు, అన్నకు చెమటలు వస్తున్నాయి. మొన్న అయితే మస్తు పెద్ద టీం ఉండే. అనుకుంటున్నారా మన గురించి నేనున్నా అవును గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. మోటార్ సైకిల్ మీద దేశాలు తిరిగినాం మేము. నువ్వు చూపించావా మోటార్ సైకిల్ మీద పోతావు? నువ్వు అంత దూరం ఇగో మోటార్ సైకిల్ గురించి మాట్లాడు. మేము 500 రూపాయలు ఇస్తాం, రోజుకి 500 రూపాయలు ఇస్తాం. లైక్ ఏమన్నారా? ఇవ్వండి అన్నాడు కానీ చాకు పెట్టిండు గల్లా మీద. ఇప్పుడు ఇవన్నీ కావు, పెద్ద డ్యామేజ్ అయిపోయింది మా రెప్యుటేషన్. పెట్టేటోళ్ళకి దిమాగ్ ఉండాలి. ఈవెన్ 10 మంది అడిగినా కూడా పెట్టకపోతే మా రెప్యుటేషన్ కి డ్యామేజ్ అయింది కాబట్టి మేము ఈ చిట్టీలు గేమ్ పెట్టాం. అందరు పార్టిసిపేట్ చేయాలి, పక్కాగా పార్టిసిపేట్ చిట్టీలో ఎవరి పేరు వస్తే సీరియస్ గా చెప్తున్నా, చిట్టీలో ఎవరి పేరు వస్తే ఆడియన్స్ కి డైరెక్ట్ గుసాయించి చెప్తున్నాను. సరే ఇది అంత మంచిగా ఉంది. బండి మనం స్టార్ట్ చేయలేదు. సరే బండి స్టార్ట్ చేసి దీని సౌండ్ ఏందో. మొత్తం క్లోజ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఎగ్జాస్ట్ ఇట్లా అనిపిస్తుంది. మనం బయటకు పోయినప్పుడు ఎగ్జాస్ట్ ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. BS6 అండ్ ఐ థింక్ phase 2 అనుకుంటా. ఎగ్జాస్ట్ నోట్ ఇంకా తగ్గి ఉంటుంది. బాయ్ మళ్ళీ 3 నెలల తర్వాత కలుగు. అంతే కదా మనం బేసిక్ వచ్చేది. చలో పద. సో అలా మనం ట్రామ్ షోరూమ్ నుంచి రామేశ్వరం కెఫే దగ్గరకు వచ్చి ఒక కాఫీ, బటన్ ఇడ్లీ, ఇంకా ఒక గోంగూర ఐటమ్ తిని ఇక్కడ నుంచి వాపస్ ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్గా నా బండిది హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ కొంచెం బెండ్ ఉంది. అర్థమవుతుంది ఏంటంటే హ్యాండిల్ బెండ్ ఉందా లేకుంటే ఫోర్క్ బెండ్ ఉందా అర్థమవుతలేదు. చెక్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడే నేను సాయి బండి నడిపించిన. సాయి బండి స్ట్రైట్గానే ఉంది, కానీ ఈ బండిదే కొంచెం నాకు ట్రాన్స్పోర్ట్ లేకపోయినట్టు టెన్షన్ ఉండకుంటుండే. నాకు ట్రాన్స్పోర్ట్ లేచి ఫాల్తూ టెన్షన్ కూడా పెట్టుకున్నాను నేను. కొత్త బండి ఏమైనా అయితే మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, హార్ట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అరే ఏం నడిపిస్తారు బాయ్ ఆ బండ్లు. చలో ఇక వాపస్ ఇంటికి పోదాం పదండి. సో ఇంతటితోటి ఈ బ్లాగ్ సమాప్తం. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా, ఇన్ఫర్మేటివ్ కూడా ఉందని చెప్పి అనుకుంటున్నా. మీకు తెలుసు కదా ఏం చేయాలో, తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైడ్ విత్ విజయ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.